సార్ మీ పేరు? లింగరాజ్ అండి. మీ ఊరు? ఉప్పాడండి. ఉప్పాడ. ఉప్పాడలో జగరాజ్పేట అండి. ఉప్పాడలో జగరాజ్పేట జగ్గయ్యరాజుపేట. పేట ఓకే అండి. ఓకే. గడిచిన ఎన్నికల్లో ఓటేశారా సార్? వేసాం. సార్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నాకైతే జనసేన గెలుస్తుందని అనుకుంటున్నాను. గెలిచిన తర్వాత ఉమ్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గెలిచిన తర్వాత మీకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏం అభి- చేస్తే మంచి అని అనుకుంటున్నారు? ఏం చేస్తామో మత్స్యకారులకి ఏం చేయాలంటే అక్కడ కోతకు గురవుతుందండి. ఇల్లు పడిపోవడం అన్నీ జరుగుతున్నాయి. ఆ, జరిగితే ఆ గొట్టన్న వేయాలండి. ఆ, ముందు ఒక గతంలో వేసారు. పర్ఫెక్ట్ గా లేదు అది. అది పోవడం అన్ని జరిగాయి. ఉమ్, ఇప్పుడన్నా కరెక్ట్గా కొట్టేసి ఉమ్, వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఉమ్, గొట్టుని అలా మనకు ఉండిపోయినట్టుగా ఆ. గొట్టు వేసి ఇల్లు కోతకు గురవకుండా చేస్తే బాగుంటది కొద్దిగా. శాశ్వతంగా. దాంతో ఇల్లు పోతుంది అంచే ఉమ్, కోత గురవకుండా వచ్చేస్తుందండి అలాగా. ఉమ్, దాని గురించి ఓకే అండి. ఓకే. ఉన్న ఒకటండి మళ్ళీనండి. ఇప్పుడు హార్బర్ అన్నారు కదండి. ఉమ్, హార్బర్ దగ్గర రాబోడికి అక్కడ హార్బర్ వేస్తున్నారు కదండి. మనకు సౌకర్యంగా లేదండి హార్బర్ కూడా. సౌకర్యంగా లేదు. సౌకర్యంగా అంటే అంటే సౌకర్యం అంటే ఎలాగా? ఎలాగంటే మనం బోట్లు వెళ్తున్నాయి అనుకో ఏటకి, ఉమ్, అక్కడ కెరటాలు పడతాయి కదా. ఉమ్, పడినప్పుడు ఆ పక్క ఈ పక్క కొట్టేసారు. ఉమ్, ఏ పక్కకి వెళ్ళినా బోట్ వచ్చి బొట్టు మీద పోతుంది. ఉమ్, ఆ ఓనర్ నష్టపోతున్నాడు. ఉమ్, నష్టపరిహారం ఇప్పించాలి. ఉమ్, ఆ గొట్టు మీద పోగానే నష్టపరిహారం తొక్కుకోటండి. అక్కడ దగ్గరికి 20 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పోతుంది అక్కడ ఓనర్ వచ్చి. ఉమ్, దాంట్లో మనుషులు కూడా ముచ్చి కారణం అండి. మనుషులు కూడా చనిపోతున్నారండి అక్కడ. ఉమ్, మనుషులు చనిపోతున్నారు అక్కడ. అంత ప్రమాదం. నేను నేను ఓనర్నే, బోటుగల ఓనర్నే నేను. ఉమ్, అయినా సరే ఒక బోటు తీసిందన్న బోటుకి నాకే భయం వేసేస్తుంది. ఉమ్. బోటు పోద్దని కాదు, పోతే బోట్ని రేపని చేసుకుంటాం. మనుషులు పోతున్నాం అక్కడ. మనుషులు పాపం. ఏం అది బాగా బోటు పోతే రేపని చేసుకుంటాం. ఉమ్, డబ్బు ఒక 2 సంవత్సరాల పని సంపాదించుకో చేసుకుంటాం. ఉమ్, మనుషులు పోతున్నారు అక్కడ. ఉమ్, అది కాకపోతే లోపల రాబోడికి ఆల్బర్ అంతా ఎంతో కెడతారో, అభివృద్ధి ఎంతో ఎక్కువ చేస్తారు అని చెప్పారు. ఉమ్, చేయబోడికి చెప్పినప్పుడు మాటలు వేరు, చేసిన మాటలు వేరు. ఉమ్. అంటే ఇప్పుడు మీకు కట్టేది మీకు ఉపయోగంగా లేదంటారా? ఉపయోగంగా అసలు 100%లోను 50% లేదండి అసలు. ఆ, లేదు. డిజైన్ సరిగ్గా లేదంటారా? లేదండి అసలు. ఉమ్, ఒకవేళ మేము బోర్డులు కట్టుకొని ఒకవేళ ఏమన్నా చేపలు కట్టి తీసుకోవడం కన్నా లోపలికి వచ్చామనుకోండి, ఉమ్, బోటు కొట్టియడం, బోట్లు ఇరిపోవడం జరుగుతుంది. అది అలా ఉమ్. ఉందన్నమాట. అలా ఉంది. ఈ 2 బోట్లు మొగలో వస్తున్నామండి. వచ్చినప్పుడు కూడా కట్టలు పెద్దవి పడుతున్నాయి. తక్కువ పడినప్పుడు పర్లేదు, ఉమ్, బాగుంటుంది. ఎక్కువ అంటే ఈ 2 నెలలు ఎక్కువ పడతాయి. మనం తీస్తాం కదా. ఆ, ఈ 2 నెలల్లోనూ ఆల్రెడీ మనుషులు కూడా చనిపోతున్నారు. ఒకసారి భయం వేసేస్తుంది. ఉమ్, ఆ గొట్టు ఎంత పొడవు ఉందో అంత పొడవు చివరికి వచ్చేలా కాళ్ళు వణుకుతున్నాయండి. అంటే నీరు ఫాస్ట్ వెనకలైతుంది. ఉమ్, వెనకలైనప్పుడు భయం వేసేస్తుంది. ఏమాత్రం ఏమైంది, బోట్ నుంచి ఇలా ఇసిరిన కెరటాల్లోనూ మనిషి పడిపోయాడు అనుకో, ఆ దొక్కడు కష్టమైంది అనుకో, ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు చాలు మనిషి పోవడానికి. అండి ఏం అంత ఎలా అవుతుంది అక్కడ ఉమ్, కెరటాలు. ఉమ్. ఆ గొట్టు ఈ గొట్టులా కొడుచుకోడు కెరటాలు పైకి లేచిపోతున్నాయి. ఈ విషయం పైకి ఎవరి దృష్టికి చెప్తున్నా తీసుకెళ్లారా? తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళినా చెప్తున్నారు కొద్ది గొట్టు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. చాలా మంది పెద్దల్లో తీసుకెళ్లారు. ఆ, అది ఎంతవరకు అవుతుందో ఏమో చెప్పలేం. ఉమ్, చెయ్యాలా పనులు అయ్యి. ఉమ్, ప్యానాలతో చలగట కింద ఉంటుంది అక్కడ. ఉమ్, ఈ నెల స్టేక్ కదా, ఏడ తింటామా, ఉమ్, ఏడకి వెళ్తామండి మధ్య నెలబోడికి. ఇంకా ప్యానతో చలగట్లా ఉంటది ఉమ్, అక్కడ మాత్రం. ఉమ్. ఇప్పుడు ప్రస్తుతం విరామ సమయం అండి. విరామ సమయం. వేట. వేట మరి ఈ విరామ విరామ సమయంలో మీకు రావాల్సిన ఏమన్నా అదే గవర్నమెంట్? మత్స్యకారుల డబ్బులండి. ఆ, ఇంకా రాలేదు. ఎవరో నెగ్గుతారో 4వ తారీఖు అని తెలుస్తున్నారు కదా. ఉమ్, ఆ తర్వాత వేస్తారని చెప్తున్నారు. ఆహా. ఉమ్. వస్తాయి 4వ తారీఖు వస్తాయి. తర్వాత వస్తాయి. 4వ తారీఖు దాకా అవే జీవనాధారం మీకు. జీవనాలు అంతే. మత్స్యకారులు చేసింది ఇదే. ఉమ్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? శేషగిరి అండి. సార్ మీది ఈ ఊరేనా? నాది పిఠాపురం అండి. పిఠాపురం. సార్ గడిచిన ఎన్నికల్లో ఓటేశారా సార్? చేసామండి. సార్ ఏ పార్టీకి ఓటేశారు సార్? అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? జనసేన. జనసేన గెలుస్తుంది. జనసేన ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ని అభిమానించారండి, అతన్ని నమ్మారండి. పవన్ కళ్యాణ్ గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురానికి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా ఆయన అమలు చేయడానికి కంపల్సరీ ఆయన కృషి చేస్తారండి. ఎందుకంటే అతను తన సొంత డబ్బులతో చాలామందికి సాయం చేసిన వ్యక్తి అండి. అలాంటిది రేపు పొద్దుట ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసే మనిషి కాదండి. కంపల్సరీ
ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం పిఠాపురం ప్రజలందరికీ ఉందండి. ఓకే అండి, ఓకే అండి. ప్రధానంగా ఉప్పాడలో ఉమ్, ఉప్పాడ మత్స్యకారులకు ఉమ్. ప్రస్తుతం ఒక హార్బర్ కట్టడం జరుగుతుంది ఇక్కడ. ఉప్పాడలో కట్టే హార్బర్ గురించి మీకు ఏమన్నా దాని మీద సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఉప్పాడ గ్రామస్తులు అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే హార్బర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవ్వలేదండి, ఆ, ఏదో అన్కంప్లీటెడ్ గా ఉందండి అది. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? సానాకృష్ణ. సానాకృష్ణ గారు, డైరెక్టర్ గారి తాలూకులో ఉంది. బుచ్చిబా గారు మా అన్నయ్య అవుతారు. సానా బుచ్చిబాబు గారి తాలూకు. సార్ మీది ఏ ఊరు సార్? కొత్తపల్లి, ఉప్పాడ కొత్తపల్లి. సార్ గడిచిన ఎన్నికలు ఓటేశారు సార్? చేశాను. సార్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పేసి మీరు అనుకోవడం ఇక్కడ కారణాలు ఏమైనా చెప్పగలరా? ఆయనే గెలుస్తారన్న. మాది 206 బూత్ అండి. ఉం. ఆ బూత్ లో మాక్సిమం 850 ఓట్లు ఉన్నాయి. ఉం. పోలైన ఓట్లలో ఒక 650 నుంచి 700 ఓట్ల దాకా జనసేనకు పడినాయి అని మేము అనుకుంటున్నాం. మేము పిన్ టు పిన్ ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు చెప్పారు. ఉం. దాన్ని బట్టి మా బూత్ ప్రకారంగా 90% ఓటు పర్సెంట్ జనసేన పడింది కదా. ఉం. మిగతా దిక్కులు కూడా అలా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఓకే. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనకేమన్నా? నా మట్టికి రైల్వే బ్రిడ్జ్ ఒకటి వేయాలండి, మన పిఠాపురం రైల్వే బ్రిడ్జ్. పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ ఉప్పాడ గేట్ దగ్గర. నెక్స్ట్ బీచ్ కి గొట్టు ఒకటి కట్టాలి, మన కోతకు గురవుతుంది కదా. దానికి శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉం. నేను మినిమం ప్రజెంట్ ఆపీలాగా దానికి జియో ట్యూబ్ టైప్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఉప్పాడలో ఏదో హార్బర్ కడుతున్నారని చెప్పేసి దానికి ఏమన్నా ఐడియా ఉందా సార్ మీకు? హార్బర్ కడుతున్నారు ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా కదా. ఏదో రాళ్ళు వేసారు అంతవరకునే తెలిసింది. ఉం. రాళ్ళు వేస్తున్నారు, మరి పూర్తి అయిందో లేదో కూడా తెలియదు. నేను వెళ్ళి చూసినప్పుడు రాళ్ళు వేస్తున్నారండి. ఉం. దాన్ని హార్బర్ కడుతున్నారు అనుకున్నానికి కడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారో కడుతున్నారు పట్టాలి. ఇంకా ఒక కాంక్రీట్ వర్క్ కూడా జరిగింది నాకు అనిపించలేదు. వాడికి హార్బర్ అయితే శాంక్షన్ అయింది 21 లో. అన్నారండి 400 కోట్లతో ఏదో కడుతున్నారు అన్నారు. ఉం. నేను ఇల్లు చూసినప్పుడు మట్టుకు రాళ్ళు వేస్తున్నారండి. ఎన్నెలైంది సార్ చూసి? ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది.